11 to 15 వచ్చేసి ఇంకా డిఫికల్టీ కొంచెం ఇంక్రీజ్ అవుతుందన్నమాట. డిఫికల్టీనెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇప్పుడు వరకు 10 ప్రాబ్లమ్స్ నేర్చుకుని నాకు చాలు అనుకున్న వాళ్ళు వదిలేయచ్చు. ఈ 5 ప్రాబ్లమ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ 10 నేర్చుకున్నా కూడా మనకి ఏపీపీఎస్సి కానీ లేదా అదర్ ఎగ్జామ్స్ మన తెలుగు బోర్డు పెట్టే ఏ ఎగ్జామ్స్ అయినా సక్సెస్ అయిపోవచ్చు. ఇది ఏంటంటే ఒకసారి సేఫ్ సైడ్ ఉందాం అనుకున్న వాళ్ళ వరకు ఈ 5 ప్రాబ్లమ్స్ వినడానికి ట్రై చేయండి అమ్మా. ఇక్కడ ఒకసారి చూస్తే 11, 24, 39, 416 ఇచ్చారు. అక్కడ స్టార్టింగ్ ప్రాబ్లం 11 ఉంది, లాస్ట్ నెంబర్ వచ్చేసి 416 ఉంది. అంటే 100లోకి వెళ్ళిపోయింది. అంటే ఎంత 1 2 3 4 నెంబర్స్తోనే 400 వరకు వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ వర్కౌట్ కాదు, అది క్లారిటీ వస్తుంది. మల్టిప్లికేషన్ కూడా అంత డ్రాస్టిక్ చేంజెస్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఏదో సింపుల్ లాజికే ఇచ్చి ఉంటారమ్మా. ఏ లాజిక్ చూడండి ఒకసారి. 1 1 స్క్వేర్, 2 2 స్క్వేర్, 3 3 స్క్వేర్, 4 4 స్క్వేర్. అండ్ అక్కడ ఒకసారి రూపం మార్చాము, ఫామ్ మార్చుకున్నాడు. 1 1 స్క్వేర్, 1 స్క్వేర్ మీన్స్ 1 1 1. 2 2 స్క్వేర్, 2 స్క్వేర్ మీన్స్ 4. 2కి రిలేటెడ్గా 4 రాశారు. అదే సంఖ్య యొక్క వర్గాలు వస్తాయని మాట్లాడాను బేసిక్స్లో పవర్స్ చెప్పేటప్పుడు. అదేవిధంగా 3 3 స్క్వేర్, 4 4 స్క్వేర్. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసి 5 5 స్క్వేర్. 5 మీన్స్ 5 ఏనమ్మా. 5 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 25. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు ఆన్సర్ 525కి రిలేటెడ్గా మాట్లాడవచ్చు. ఓకేనా. అయితే దీనికి క్లూ వచ్చేసి స్టార్టింగ్లో మాట్లాడాను. పవర్స్ దగ్గర ఎన్ స్క్వేర్ మోడల్స్ రావచ్చు అనేది డిస్కస్ చేసాం కాబట్టి ఈ మోడల్లో ఇచ్చారు. అంటే 1 1 స్క్వేర్, 2 2 స్క్వేర్, 3 3 స్క్వేర్, 4 4 స్క్వేర్, 5 5 స్క్వేర్ అనేది ఇవ్వడం జరిగింది. రేపు ఎగ్జామ్లో నేను 1తో స్టార్ట్ చేశాను, వాడు మధ్యలో ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 5 స్క్వేర్, 6 6 స్క్వేర్, 7 7 స్క్వేర్, 8 8 స్క్వేర్ ఇచ్చారు. లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అప్పుడు 8 తర్వాత నెక్స్ట్ 9 కాబట్టి 9 9 స్క్వేర్. అంటే 981 కింద ఆన్సర్ తీసుకుంటాం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఎన్ స్క్వేర్ మోడల్ వస్తే పెద్ద పెద్ద నెంబర్స్ కనిపిస్తాయి. అలాంటప్పుడు టెన్షన్ పడకుండా ఆ ఫామ్ కొంచెం మార్చుకోగలిగితే మీకు ఆన్సర్ చేయడం అనేది డెడ్ ఈజీ అవుతుందమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసి 1 1 క్యూబ్, 2 2 క్యూబ్, 3 3 క్యూబ్, 4 4 క్యూబ్. ఇక్కడ కూడా ఫామ్ మార్చానమ్మా. పెద్ద పెద్ద నెంబర్స్ నుంచి చూడండి. స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి 11, 28, 327, 464. సేమ్ 4 నెంబర్స్కి 400 వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా పవర్స్ మార్చాడు. 1 1 అంటే మీనింగ్ 1 క్యూబ్ కాబట్టి నో ప్రాబ్లం. 2 8 ఇచ్చారు, 2 వాల్యూ 2నే. 2 క్యూబ్ అంటే 8 కాబట్టి 28. 3 3నే, 3 క్యూబ్ 27, 327. 4 4 క్యూబ్. మనకు కావాల్సిన వాల్యూ 5 5 క్యూబ్. 5 మీన్స్ 5నే. 5 క్యూబ్ వాల్యూ వచ్చేసి 125. అంటే రూల్ వచ్చేసి ఎన్ క్యూబ్. వాల్యూ వచ్చేసి మనకి ఎన్ క్యూబ్. ఆప్షన్ ఎక్కడ ఉందో చూడమ్మా. మనకు వచ్చేసి థర్డ్ ఆప్షన్లో ఎన్ క్యూబ్ వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా జస్ట్ ఫామ్ మార్చుకోవాలి. మార్చుకోకపోతే చాలా డిఫికల్టీ అవుతుంది. టైం అనేది కన్సంప్షన్ వచ్చేసి ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి మనకి ఈ రూల్స్ ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పుకుందాం. ఎన్ స్క్వేర్ ఇవ్వచ్చు, ఎన్ క్యూబ్ కూడా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని మాట్లాడాం. కాబట్టి ఈ 2 మోడల్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 13th ప్రాబ్లం చూడమ్మా. 13thలో మనకి ఇక్కడ 1 1 వీటికి సంబంధించి 1 స్క్వేర్, 1 క్యూబ్, నెక్స్ట్ 4 8. 4 మీన్స్ 2 స్క్వేర్, 8 మీన్స్ 2 క్యూబ్. నెక్స్ట్ ప్రాబ్లం 9 27. 9 మీన్స్ 3 స్క్వేర్, 27 మీన్స్ 3 క్యూబ్. నెక్స్ట్ వచ్చేసి 4 స్క్వేర్, 4 క్యూబ్. అంటే ఇక్కడ కూడా ఫామ్ మార్చారమ్మా. ఇక్కడ కూడా మనకి ఫామ్ అనేది మార్చడం జరిగింది. కాబట్టి 1 స్క్వేర్, 1 క్యూబ్ 11, 48. 2 స్క్వేర్ మీన్స్ 4, 8 మీన్స్ 2 క్యూబ్. అదేవిధంగా 9 27లో 9 మీన్స్ 3 స్క్వేర్, 27 మీన్స్ 3 క్యూబ్. నెక్స్ట్ 16, 4 స్క్వేర్, 64, 4 క్యూబ్. అంటే సింపుల్గా చెప్తే 1 స్క్వేర్, 1 క్యూబ్, 2 స్క్వేర్, 2 క్యూబ్, 3 స్క్వేర్, 3 క్యూబ్, 4 స్క్వేర్, 4 క్యూబ్. నెక్స్ట్ వచ్చే నెంబరు ఐడెంటిఫై చేయొచ్చు. 1 2 3 4. నెక్స్ట్ వచ్చేసి 5 స్క్వేర్ ఇచ్చారు కాబట్టి స్క్వేర్, 5 స్క్వేర్. అదేవిధంగా 4 క్యూబ్ ఉంది కాబట్టి 5 క్యూబ్. 5 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 25. 5 క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 125. 25 125 ఆప్షన్ ఎక్కడ ఉంది అబ్జర్వ్ చేయండి అమ్మా. మనకి వచ్చేసి లాస్ట్ ఆప్షన్లో 25 125 ఇచ్చారు.
కాబట్టి ఈ ఫామ్ వచ్చేసి సింపుల్గా చెప్పుకుంటే n² ఒక వర్గ సంఖ్య మరియు ఒక ఘన సంఖ్య క్లబ్ చేసి ఇచ్చారమ్మా. విడివిడిగా ఇస్తే ఎవరైనా ఐడెంటిఫై చేస్తారు. మనకి ఏం చేశారు ఎగ్జామినర్ ఇక్కడ ఒక వర్గము ఒక ఘనము రెండు క్లబ్ చేసి ఒకే సంఖ్యగా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి కొంచెం అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ ఉండాలమ్మా, ఎందుకంటే విడివిడిగా చెప్పినప్పుడు అయితే ఎవరైనా చేయగలుగుతారు. ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్ అన్నీ మనం అవే మాట్లాడాం. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ పార్ట్ అంటాం. అప్లికేషన్ పార్ట్ అంటే మిక్సింగ్ ఆఫ్ 2 నెంబర్స్, ఏవైనా రెండు సంఖ్యల్ని కలిపేసి అది వర్గాలు రెండైనా ఉండొచ్చు, ఘనాలు రెండైనా ఉండొచ్చు, ఒక వర్గము ఒక ఘనమైనా ఉండొచ్చు అమ్మ. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఒక వర్గ సంఖ్య మరియు ఒక ఘన సంఖ్య కల్పించారు. అలాంటప్పుడు ఆ ఫామ్ని ఐడెంటిఫై చేయడం కొంచెం డిఫికల్టీ అవుతుంది. కాబట్టి మనకి పవర్స్ మీద, అంటే పవర్స్ అంటే వర్గాల మీద ఘనాల మీద మినిమం నాలెడ్జ్, మరి బీభత్సమైన నాలెడ్జ్ కాదు, మినిమం నాలెడ్జ్ అనేది మెయింటైన్ చేయగలిగితే ఐడెంటిఫై చేయడం అనేది ఈజీ వస్తుంది. నెక్స్ట్ 14 చూడమ్మా. 14లో మనకి 1కి పవర్లో ఎంత ఉందో 1 కాబట్టి అది లాస్ట్లో నోట్ చేద్దాం. నెక్స్ట్ 16 అంటే మీ అందరికీ 4² ఫామ్ రాయడం ఈజీ అవుతుంది. అదేవిధంగా 81 మీన్స్ 9², 81 మీన్స్ 9². 256 మీన్స్ 16². నెక్స్ట్ 625 ఇచ్చారు, 625 మీన్స్ 25². సో ఇక్కడ అన్నిటికీ పవర్ 2 ఇచ్చారు కాబట్టి 1కి కూడా పవర్ 2 తీసేసుకోండి. అక్కడ అన్నీ కూడా పవర్ 2లో ఇచ్చారు కాబట్టి అన్నిటికీ 2 తీసుకుంటే ఇక్కడ బేస్ అబ్జర్వ్ చేయండి. 1, 4, 9, 16, 25 ఈ సంఖ్యలు మనం ఎక్కడో చూసినట్లుందాం. ఫస్ట్ ప్రాబ్లం 1², 2², 3², 4², 5². సహజ సంఖ్యల యొక్క వర్గాలు అనేది మనం ఫస్ట్లో తీసుకున్నాం. నెక్స్ట్ సహజ సంఖ్య వచ్చేసి 6² అంటే 36 వస్తుందమ్మా. 36² అంటే మనకి ఈజీగా 1296 అనేది ఐడెంటిఫై చేయొచ్చాము. ఒకవేళ ఇది రాకపోతే 36² రాకపోతే ఆల్రెడీ బేసిక్స్లో మనకు ఒక మోడల్ చెప్పుకుందాం. 36 రాకపోతే డైరెక్ట్గా చేయొద్దు, సింపుల్గా ఒకే ఒక స్టెప్లో నేర్చుకుందాం. ఒకసారి మళ్ళీ రివైండ్ చేస్తున్నాను. 6² వాల్యూ, ఈని డిజిట్ని స్క్వేర్ చేయండి. 6² వాల్యూ 36, 36. ఈని డిజిట్ వచ్చేసి 6² 36. నెక్స్ట్ ఏం చెప్పుకుందాం, 2 × 6 12, 12 × 3 36, 36 + 3 39. నెక్స్ట్ వాల్యూ 3², 10th డిజిట్ 3², 3² మీన్స్ 9, 9 + 3 12. ఒకవేళ రాకపోతే ఆ మెథడ్ ఫాలో చేయడమ్మా. అంతేగాని పిచ్చిగా 36 చేసి మల్టిప్లై చేసి వాటిని బీభత్సంగా చేసేసి ఏదో రప్పించడానికి ట్రై చేయొద్దు. ఈ మెథడ్ అనేది ఫాలో చేయొద్దమ్మా. కాబట్టి మనకు వచ్చేసి సింగిల్ స్టెప్ రిలేటెడ్గా ట్రై చేయండి. ఎందుకంటే 36 ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు స్క్వేర్స్లో ఒక 30 స్క్వేర్స్ రీజనింగ్ సరిపోతాయని ముందే మాట్లాడాం. ఇక్కడ 36² చేయాల్సిన సందర్భం వస్తుంది కాబట్టి మనం చెప్పిన సింపుల్ షార్ట్ కట్ అనేది ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. కాబట్టి 1296 ఎక్కడ ఆప్షన్లో ఇచ్చారంటే మనకి థర్డ్ ఆప్షన్లో ఇచ్చారు. ఇవి ఏ నెంబర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1, 4, 9, 16, 25 వచ్చేసి వర్గాలకి వర్గం ఇచ్చాడు. అంటే వర్గ సంఖ్యలకి వర్గం ఇచ్చారంటే x² × x² అంటే x⁴ కింద ట్రీట్ చేస్తాము. x² × x² అంటే x⁴ కింద ట్రై చేస్తాం. అంటే దీని ఫామ్ ఇంకేమైనా రాయొచ్చు అంటే ఇంకో మోడల్లో కూడా మాట్లాడవచ్చమ్మా. ఇలా రాస్తే రైటే, రాంగ్ ఏం కాదు. కాకపోతే ఇంకెవరికైనా వేరే రిలేటెడ్గా థాట్ వచ్చింది అనుకోండి అమ్మా, అది కూడా మనం ఫాలో చేయొచ్చు. ఎలాగో ఒకసారి చూడమ్మా. ఇదే ప్రాబ్లం మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1⁴ 1కి రిలేటెడ్గా 1⁴ నోట్ చేయొచ్చు. ఇక్కడ 16ని 2⁴ కూడా నోట్ చేయొచ్చు అమ్మ. 16ని 2⁴ నోట్ చేయొచ్చు. 81ని 3⁴ నోట్ చేయొచ్చు. 256కి రిలేటెడ్గా 4⁴ నోట్ చేయొచ్చు. అదేవిధంగా 625ని 5⁴ కూడా నోట్ చేయొచ్చు అమ్మ. ఓకేనా? అంటే ఇక్కడ 1⁴ వాల్యూ 1, 2⁴ వాల్యూ వచ్చేసి 16, 3⁴ 81, 4⁴ 256, 5⁴ వచ్చేసి 625. అంటే మనకి నెక్స్ట్ వాల్యూ వచ్చేసి నేచురల్ నెంబర్స్ ఇవి 1, 2, 3, 4, 5. నెక్స్ట్ నేచురల్ నెంబర్ ఈజ్ 6. 6⁴ అంటే వాల్యూ వచ్చేసి 1296 వస్తుందమ్మా. అంటే సేమ్ ఆన్సరే వస్తుంది, కాకపోతే మోడల్ మార్చింది. ఇక్కడ స్క్వేర్స్ నోట్ చేసాం. ఇక్కడ వచ్చేసి నేచురల్ నెంబర్స్కి పవర్ 4 అంటే బేసిక్స్లో ఆల్రెడీ చెప్పుకుందాం. కాంబినేషన్ దగ్గర n⁴ కూడా రావచ్చు అనేది మాట్లాడాము. కంపల్సరీ కాదు, బట్ ఆప్షన్ n⁴ రావచ్చు, n⁴ ఇవ్వచ్చు, n⁴ ఇవ్వచ్చు. అంటే
న్యాచురల్ నెంబర్స్లో మనకి పవర్ 4 ఉన్న నెంబర్స్, పవర్ 5 ఉన్నాయి, పవర్ 6 ఉన్నాయి వచ్చి ఉంటే ఎప్పుడైనా పేపర్ డిఫికల్టీగా ఇస్తే మనకి ప్లస్ అవుతుందమ్మా. పేపర్ డిఫికల్టీగా ఉంటే మనకి ప్లస్ వస్తుంది. అందుకని మోడల్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ నాకు ఇంత అవసరం లేదు అనుకుంటే ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్తోనే ఆపేయచ్చు అని మాట్లాడుకుందాం. ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్ నేర్చుకుని ఈ 5 ప్రాబ్లమ్స్ స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇవి కొంచెం డిఫికల్టీగా ఉంటాయి. ఇది డిఫికల్టీగా ఇచ్చినప్పుడు మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడమ్మా, 15th ప్రాబ్లం చూడండి. 1కి రిలేటెడ్గా 1 పవర్ 1 నోట్ చేద్దాం. 4 వాల్యూ 2 స్క్వేర్గా నోట్ చేయొచ్చు. 4కి రిలేటెడ్గా 2 స్క్వేర్ నోట్ చేయొచ్చు అమ్మ. 27కి రిలేటెడ్గా 3 పవర్ 3, 27 వాల్యూ ఎలా నోట్ చేయొచ్చు, 3 పవర్ 3 అమ్మ. 256కి రిలేటెడ్గా 4 పవర్ 4 నోట్ చేయొచ్చు. ఇదే ఫామ్లో వచ్చిందో జస్ట్ ఐడెంటిఫై చేయండి అమ్మ. 1 పవర్ 1, 2 పవర్ 2, 3 పవర్ 3, 4 పవర్ 4 ఇచ్చారమ్మ. అంటే మీనింగ్ వచ్చేసి నెక్స్ట్ మనకి 5 పవర్ 5 వచ్చేస్తుందమ్మా. n పవర్ n, బేస్లో ఏ నెంబర్ ఉంటే పవర్లో కూడా అదే నెంబర్ ఇచ్చారు. అంటే సింప్లిఫై చేస్తే 3125 వస్తుందమ్మా. 3125 ఆప్షన్ ఎక్కడైనా ఇచ్చారేమో అబ్జర్వ్ చేయండి అమ్మా. ఆప్షన్ ఎక్కడ ఉంది, 3125కి రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం రూపం మార్చుకుంటే సరిపోతుంది. 1 పవర్ 1, 2 పవర్ 2, 3 పవర్ 3, 4 పవర్ 4, 5 పవర్ 5 అనేది ఇవ్వడం జరిగిందమ్మా. కాబట్టి ఇక్కడ వచ్చేసి జస్ట్ ఫామ్ అనేది మార్చుకోగలిగితే మనకి ఈజీగా వస్తుంది. ఇంతవరకు పవర్స్లో మొత్తం మోడల్స్ నేర్చుకోవడానికి ట్రై చేసాం. న్యాచురల్ స్క్వేర్స్, ఈవెన్ స్క్వేర్స్, ఆడ్ స్క్వేర్స్, ప్రైమ్ స్క్వేర్స్, నాన్ ప్రైమ్ స్క్వేర్స్, అదేవిధంగా న్యాచురల్ క్యూబ్స్, ఈవెన్ క్యూబ్స్, ఆడ్ క్యూబ్స్, ప్రైమ్ క్యూబ్స్, నాన్ ప్రైమ్ క్యూబ్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి అప్లికేషన్ పార్ట్. ఎన్ స్క్వేర్, ఎన్ క్యూబ్, ఎన్ స్క్వేర్ ఎన్ క్యూబ్, నెక్స్ట్ వచ్చేసి ఎన్ పవర్ 4, నెక్స్ట్ వచ్చేసి ఎన్ పవర్ ఎన్ అమ్మ. లాస్ట్ మోడల్ వచ్చేసి ఎన్ పవర్ ఎన్. ఇవి అవకాశం ఉంది అని చెప్తాం, కంపల్సరీ అయితే కాదమ్మా. ఈ మోడల్స్ వచ్చేసి అవకాశం ఉంటుంది. పేపర్ డిఫికల్టీగా వస్తే మాత్రం ఈ మోడల్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 10 నేర్చుకుందాం, ఓకే. అంతవరకు బేసిక్ మోడల్స్, వాటి నుంచి అయినా మనకి ప్రాబ్లమ్స్ 80% సక్సెస్ అవ్వచ్చు. ఎప్పుడైనా పేపర్ డిఫికల్టీగా ఉంటే మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకేనా? క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, సిరీస్ బేస్డ్ ఆన్ కాంబినేషన్స్. సిరీస్ బేస్డ్ ఆన్ కాంబినేషన్స్ అంటే ఇవి కొత్త ప్రాబ్లమ్స్ కాదు. కాంబినేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ స్క్వేర్స్, క్యూబ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి 1 యాడ్ చేయొచ్చు. ఎన్ స్క్వేర్ ప్లస్ 1 అంటే వర్గ సంఖ్యలకు 1 యాడ్ చేశారు. ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఒకటి సబ్ట్రాక్ట్ చేశారు. నెక్స్ట్ వన్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎన్ అమ్మ. ఎన్ స్క్వేర్ ప్లస్ 1, ఎన్ స్క్వేర్ మైనస్ 1, ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్, ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్, ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్. ఇంకా 5th ప్రాబ్లంకి వచ్చేసి ఎన్ క్యూబ్ మైనస్ 1. అంటే ఇక్కడ ఉన్న వరకు రీజన్స్, ఈ 5 ప్రాబ్లమ్స్కు రీజన్స్ నోట్ చేశాను. అంటే రీజన్స్ నోట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఈ మోడల్సే వస్తాయని కాంబినేషన్ ఇండికేషన్ ఇస్తున్నాం. స్క్వేర్స్తో ఏంది ఉన్నాయమ్మా, స్క్వేర్ నెంబర్కి 1 యాడ్ చేయొచ్చు లేదా 1 సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఒక వర్గ సంఖ్యలో నుంచి ఒకటి కలిపినా, ఒక వర్గ సంఖ్యలో నుంచి ఒకటి తీసివేసినా అది కాంబినేషన్ కిందకు వస్తుంది. లేదా ఒక వర్గ సంఖ్యకి అదే సంఖ్య కలిపినా, అదే సంఖ్య అంటే ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్, లేదా ఒక వర్గ సంఖ్యలో నుంచి అదే సంఖ్యను తీసివేసినా కూడా కాంబినేషన్ కింద ట్రీట్ చేస్తాం. అదేవిధంగా ఘన సంఖ్యలో నుంచి ఒకటి తీసేశారు, అది 5th ప్రాబ్లం తర్వాత చూద్దాం. ఈ 4 ప్రాబ్లమ్స్ వరకు చూడము. ఫామ్ ఎలా మార్చాడు, 1 స్క్వేర్ ప్లస్ 1, 2 స్క్వేర్ ప్లస్ 1, 3 స్క్వేర్ ప్లస్ 1, 4 స్క్వేర్ ప్లస్ 1, 5 స్క్వేర్ ప్లస్ 1. ఇంతవరకు ఇచ్చిన మోడల్స్ అవ్వము. మోడల్ కాదు, ఫామ్, జస్ట్ ఫామ్ మార్చుకున్నారు. 1 స్క్వేర్ ప్లస్ 1, 2 స్క్వేర్ ప్లస్ 1, 3 స్క్వేర్ ప్లస్ 1, 4 స్క్వేర్ ప్లస్ 1, 5 స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ నెంబర్ ఏదో మనకు అర్థమైపోతున్నాం, ఎందుకని నేచురల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5. నెక్స్ట్ నేచురల్ నెంబర్ ఈ 6. 6 స్క్వేర్ ప్లస్ 1 మీన్స్ 37. రైట్ ఆన్సర్ ఈస్ 37. రీజన్ వచ్చేసి ఎన్ స్క్వేర్ ప్లస్ 1 వర్గ సంఖ్యకు ఒకటి కలిపారమ్మ, అంతే. జస్ట్ సింపుల్గా అంటే మనకి ఫామ్ రాస్తే ఈజీగానే ఉంటుందమ్మా. ఫామ్ రాయక ముందే ఐడెంటిఫై చేయాలి. నేను ఫామ్ రాసిన తర్వాత మీకు చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకని 1, 2, 3, 4, 5, 6 నేచురల్ నెంబర్స్ తీసుకుంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాబ్లం. 1 స్క్వేర్ మైనస్ 1, 2 స్క్వేర్ మైనస్ 1, 3 స్క్వేర్ మైనస్ 1,
4 స్క్వేర్ -1, 5 స్క్వేర్ -1. అంటే ఇక్కడ కూడా వర్గ సంఖ్యలో నుంచి 1 అనేది సబ్ట్రాక్ట్ చేయడం జరిగిందమ్మా. వర్గ సంఖ్యలలో నుంచి 1 అనేది తీసివేయడం జరుగుతుంది. 1 స్క్వేర్ -1 0, 2 స్క్వేర్ -1 3, 3 స్క్వేర్ -1 8, 4 స్క్వేర్ -1 15, 5 స్క్వేర్ -1 24, 6 స్క్వేర్ -1 36, -1 35, n స్క్వేర్ -1, n స్క్వేర్ -1. ఇవి డైరెక్ట్గా ఇస్తున్నాడు ఎగ్జామ్లో, ఇవి డైరెక్ట్గా ఇస్తున్నాడు. మెజారిటీ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే డిఫరెన్స్లు నోట్ చేస్తున్నారు. డిఫరెన్స్లు నోట్ చేసినా ఆన్సర్స్ వస్తాయమ్మా, డిఫరెన్స్లు నోట్ చేసినా కూడా ఆన్సర్లు వస్తాయి. కాకపోతే టైం టేకింగ్ కాబట్టి అందుకోసం మనం డైరెక్ట్గా ఈ ఫామ్ అనేది మార్చుకోగలిగితే రైట్ ఆన్సర్ వస్తుంది. డిఫరెన్స్లకు రిలేటెడ్గా వచ్చేటప్పుడు మనం ఈ ఫామ్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, డిఫరెన్స్లు అన్నిటికీ సక్సెస్ కాదు, ఓన్లీ వర్గ సంఖ్యల వరకే వస్తుంది. ఇక్కడ ఘన సంఖ్యలోనే చూడమ్మా, వీటికి డిఫరెన్స్ ఫెయిల్ అవుతుంది. అంటే ఇప్పుడున్న కాంబినేషన్లో 2 మోడల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. అందుకోసం మనం ఒకటే మోడల్ నేర్చుకోవడానికి, ఒకటే ఫామ్ నేర్చుకోవడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ n స్క్వేర్ +1, సెకండ్ వన్ వచ్చేసి n స్క్వేర్ -1 అనేది ఫాలో అవుతుందమ్మా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రాబ్లం చూడమ్మా, 1 స్క్వేర్ +1, 1 స్క్వేర్ +1, 2ని ఎలా నోట్ చేయొచ్చు మనం, 1 స్క్వేర్ +1 6 అమ్మా. ట్రై చేయండి, 6ని ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్ +2, 2 స్క్వేర్ +2 అమ్మా, 2 స్క్వేర్ +2. 12ని ఎలా రాయొచ్చు, 3 స్క్వేర్ +3, 3 స్క్వేర్ +3. నెక్స్ట్ 20నమ్మా, 20 వాల్యూ వచ్చేసి 4 స్క్వేర్ +4, 4 స్క్వేర్ +4. నెక్స్ట్ వచ్చేసి 5 స్క్వేర్ +5, 5 స్క్వేర్ +5. నెక్స్ట్ వాల్యూ 6 స్క్వేర్ +6. అక్కడ ఇచ్చిన వరకు ఇలా నోట్ చేయవచ్చాము. 1 స్క్వేర్ +1, 2 స్క్వేర్ +2, 3 స్క్వేర్ +3, 4 స్క్వేర్ +4, 5 స్క్వేర్ +5, 6 స్క్వేర్ +6 వరకు అక్కడ ఇచ్చిన నెంబర్స్కి ఫార్ములా రాయొచ్చు. అంటే ఏ సంఖ్య అయితే వర్గం చేశాడో అదే సంఖ్యని కలుపుతున్నాడు. అబ్జర్వ్ చేస్తే 2 స్క్వేర్ యొక్క వర్గానికి 2 యాడ్ చేశారు, 3 స్క్వేర్ యొక్క వర్గానికి 3 యాడ్ చేశారు, 4 స్క్వేర్ యొక్క వర్గానికి 4 యాడ్ చేశారు, 5 స్క్వేర్ యొక్క వర్గానికి 5, 6 స్క్వేర్కి 6. దెన్ మనం ఏం చేయాలి, 7 స్క్వేర్కి రిలేటెడ్గా 7 యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 56 అమ్మ. 7 స్క్వేర్ 49 + 7 56 వస్తుందమ్మా. ఆప్షన్ ఇచ్చారంటే మనకు వచ్చేసి 4th ఆప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏ ఫామ్లో ఇచ్చారు, ఏ సంఖ్యనైతే వర్గం చేశారో అదే సంఖ్యని యాడ్ చేయడం. అంటే మీనింగ్ ఏంటమ్మా, n స్క్వేర్ +n అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇచ్చిన వాటిలో n స్క్వేర్ + అనేది ఫామ్ వస్తుంది. కాబట్టి ఆ నెంబర్స్ ఎలా వస్తాయి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుని వాటిని ఏది వర్గం ఇచ్చారో ఆ సంఖ్యనే కలపాలి. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ చూడము, 1 స్క్వేర్ -1, 2 స్క్వేర్ -2, 3 స్క్వేర్ -3, 4 స్క్వేర్ -4. మనం చెప్పాల్సిన వాల్యూ ఆల్రెడీ ఐడెంటిఫై చేసినట్లున్నారు, 4 స్క్వేర్ -4. మనం ఏం చెప్పాలమ్మా, మనం ఏం చెప్పాల్సి ఉంటుంది, మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసినట్లుంది. చూడండి ఒకసారి, 1 స్క్వేర్ -1 0, 1 స్క్వేర్ వాల్యూ 1, -1 అంటే 0, 2 స్క్వేర్ 4, 4 -2 2, 3 స్క్వేర్ 9, 9 - 3 6, 4 స్క్వేర్ 16, -4 12. నెక్స్ట్ 5 స్క్వేర్ 25, -5. ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ కావాల్సింది 6 స్క్వేర్ -6, వాల్యూ వచ్చేసి 30 వస్తుందమ్మా. 6 స్క్వేర్ వాల్యూ 36, -6 అంటే వాల్యూ వచ్చేసి 30 వస్తుంది. అంటే ఇది ఏ ఫామ్లో ఇచ్చారు, n స్క్వేర్ -n ఫామ్లో ఇచ్చారమ్మా. అంటే మనకి స్క్వేర్స్లో 4 ఫామ్స్ వచ్చేసినాయి. ఒక్కొక్కసారి వర్గం యొక్క అదే సంఖ్యని 1ని యాడ్ చేయడం, n స్క్వేర్ +1. ఒక వర్గం యొక్క సంఖ్యలో నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేయడం, n స్క్వేర్ -1. ఒక వర్గానికి అదే సంఖ్య కలపడం, n స్క్వేర్ +n. ఒక వర్గంలో నుంచి అదే సంఖ్యని సబ్ట్రాక్ట్ చేశాడు, n స్క్వేర్ -1. మనం చెప్పిన 4 మోడల్స్ రిపీట్ అయినాయో లేదో చూడండి ఒకసారి.
ఏమేమి మోడల్స్ n స్క్వేర్ ప్లస్ 1 ఒక వర్గానికి ఒకటి కలపడం లేదా ఒక వర్గ సంఖ్యలో నుంచి ఒకటిని తీసివేయడం లేదా ఒక వర్గ సంఖ్యకి రిలేటెడ్గా అదే సంఖ్యని కలపడం ఒక వర్గ సంఖ్యకి రిలేటెడ్గా తీసేయడం ఈ 4 మోడల్సే వస్తాయి. కాంబినేషన్ అంటే జస్ట్ 4 మోడల్స్ అమ్మ. n స్క్వేర్ ప్లస్ 1 n స్క్వేర్ మైనస్ 1 n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ మైనస్ n ఇదే క్యూబ్స్లో రిపీట్ అవుతుంది. ఈ 4 మోడల్స్ గుర్తుంటే మళ్ళీ క్యూబ్స్లో కూడా ఇవే రిపీట్ అవుతాయి, కొత్త మోడల్స్ ఏం రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5th ప్రాబ్లం ఇచ్చారు చూడము. 1 క్యూబ్ మైనస్ 1 2 క్యూబ్ 2 క్యూబ్ మైనస్ 1 3 క్యూబ్ మైనస్ 1 4 క్యూబ్ మైనస్ 1 1 క్యూబ్ మైనస్ 1 1 క్యూబ్ వాల్యూ 1 అమ్మ. 1 మైనస్ 1 0 2 క్యూబ్ వాల్యూ మనకు ఐడియా ఉంది కదా. 2 క్యూబ్ మీన్స్ 8 8 minus 1 means 7 3 cube 27 27 minus 1 26 అదేవిధంగా 4 cube 64 minus 1 1 2 3 4 నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 5 5 cube అంటే వాల్యూ ఎంత వస్తుందమ్మా. 5 cube means 125 minus 1 అంటే వాల్యూ వచ్చేసి 124 వస్తుందమ్మా. 124 రిలేటెడ్గా ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీని ఫామ్ చూసుకుంటే n క్యూబ్ మైనస్ 1 అంటే మన స్క్వేర్లో కూడా n స్క్వేర్ మైనస్ 1 చేసాం, క్యూబ్లో కూడా అదే ఫామ్ అనేది రిపీట్ అవుతుంది అనేది మాట్లాడాం కదమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫామ్ చూడడం ఒకసారి. 1 క్యూబ్ ప్లస్ 1 2 క్యూబ్ ప్లస్ 1 3 క్యూబ్ ప్లస్ 1 4 క్యూబ్ ప్లస్ 1 అంటే ఇక్కడ క్యూబ్ నెంబర్స్కి 1 యాడ్ చేసాడమ్మా. 1 క్యూబ్ అంటే 1 ప్లస్ 1 యాడ్ చేస్తే 2 2 క్యూబ్ వచ్చేసి 8 8 ప్లస్ 1 9 ఇచ్చారు. 3 క్యూబ్ 27 27 ప్లస్ 1 28 ఇచ్చారమ్మా. 4 క్యూబ్ 64 64 ప్లస్ 1 65 1 2 3 4 నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 5 5 క్యూబ్ ప్లస్ 1 అంటే మనకి 125 ప్లస్ 1 126 లాజిక్ వచ్చేసి n క్యూబ్ ప్లస్ 1 ఒక ఘన సంఖ్యకి ఒకటి కలిపారు అంతేనమ్మా. ఘన సంఖ్యకి ఎంత యాడ్ చేశారు 1 అనేది యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి n క్యూబ్ ప్లస్ 1 అంటే క్యూబ్స్లో కూడా n క్యూబ్ మైనస్ 1 వస్తుంది, n క్యూబ్ ప్లస్ 1 వస్తుందమ్మా. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. 1 క్యూబ్ ప్లస్ 1 ఓకేనా. 10 అంటే దేని క్యూబ్ నెంబర్ దగ్గరలో ఉంది 2 క్యూబ్ అమ్మ. 2 క్యూబ్కి నియర్ బై ఉంది కదా. 2 క్యూబ్ ప్లస్ 2 నెక్స్ట్ వచ్చేసి 3 క్యూబ్ 3 క్యూబ్ ప్లస్ 3 3 క్యూబ్ ప్లస్ 3 నెక్స్ట్ వన్ వచ్చేసమ్మా 4 క్యూబ్ ప్లస్ 4 4 క్యూబ్ ప్లస్ 4 ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 క్యూబ్ ప్లస్ 1 2 క్యూబ్ ప్లస్ 2 3 క్యూబ్ ప్లస్ 3 4 క్యూబ్ ప్లస్ 4 నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ 5 క్యూబ్ ప్లస్ 5 5 క్యూబ్ ప్లస్ 5 5 క్యూబ్ వాల్యూ వచ్చేసి 125 ప్లస్ 5 వచ్చేసి 130 రీజన్ వచ్చేసి n క్యూబ్ ప్లస్ n రీజన్కి రిలేటెడ్గా n క్యూబ్ ప్లస్ n కాబట్టి ఇక్కడ వచ్చేసి 130కి రిలేటెడ్గా ఆన్సర్ అవుతుందమ్మా. రీజన్ వచ్చేసి n క్యూబ్ ప్లస్ n. నెక్స్ట్ వన్ చూడమ్మా 8th వన్. 1 క్యూబ్ మైనస్ 1 జీరోని ఎలా రాయొచ్చు మనం 1 క్యూబ్ మైనస్ 1 6కి రిలేటెడ్గా 2 క్యూబ్ మైనస్ 2 2 క్యూబ్ మైనస్ 2 అదేవిధంగా 24 వాల్యూ వచ్చేసి 3 క్యూబ్ మైనస్ 3 3 క్యూబ్ మైనస్ 3 60కి రిలేటెడ్గా 4 క్యూబ్ మైనస్ 4 4 క్యూబ్ మైనస్ 4 అనేది నోట్ చేయవచ్చమ్మా. ఓకేనా. కాబట్టి ఇక్కడ వచ్చేసి 1 క్యూబ్ మైనస్ 1 2 క్యూబ్ మైనస్ 2 3 క్యూబ్ మైనస్ 3 4 క్యూబ్ మైనస్ 4 మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ 5 క్యూబ్ మైనస్ 5 అమ్మ. 5 క్యూబ్ అంటే 125 125 మైనస్ 5 మీన్స్ 120 రీజన్ వచ్చేసి n క్యూబ్ మైనస్ n క్యూబ్ మైనస్ n ఒక ఘన సంఖ్యలో నుంచి అదే సంఖ్యని తీసేస్తున్నారు. 4 మోడల్స్ వచ్చేసి చూడడం ఒకసారి. n క్యూబ్ మైనస్ 1 n క్యూబ్ ప్లస్ 1 n క్యూబ్ ప్లస్ n క్యూబ్ మైనస్ 1 స్క్వేర్స్లో ఏదైతే మాట్లాడామో స్క్వేర్ క్యూబ్స్లో కూడా అవే నెంబర్స్ రిపీట్ అవుతాయి. కాబట్టి మనకి ఒకసారి మోడల్ ఫిక్స్ చేసుకుంటే అవే మోడల్స్ రిపీట్ అవుతాయి. అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అనిపించవచ్చు కానీ నెంబర్ ఆఫ్ మోడల్స్ మాత్రం మనకి ఖచ్చితంగా ఒక్కొక్క దానిలో 2-3 మోడల్స్ మాత్రమే రిపీట్ అవుతాయమ్మా. ఒకసారి ఈ స్క్వేర్స్ అంటే n యొక్క స్క్వేర్స్ n యొక్క క్యూబ్స్కి రిలేటెడ్గా కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది 9th ప్రాబ్లం 10th ప్రాబ్లం ఇచ్చాం. ఈ 2 ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినాయమ్మా.
9th అండ్ 10th ప్రాబ్లమ్స్ వచ్చేసి ప్రీవియస్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ జరిగింది, కాకపోతే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారంటే డిఫరెన్స్ నోట్ చేయడం వల్ల ఫెయిల్ అవుతున్నారమ్మా. వీటికి డిఫరెన్స్ నోట్ చేయకూడదు, కాంబినేషన్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్సే నోట్ చేయాలి. ఎలాగో చూద్దాం ఒకసారి. 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్. ఈ 2ని ఎలా రాస్తున్నానంటే 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్. 12కి రిలేటెడ్గా 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్. 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్. 36కి రిలేటెడ్గా 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్. 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్. నెక్స్ట్ వన్ వచ్చేసి 4 క్యూబ్ 64. 4 స్క్వేర్ 16 యాడ్ చేస్తే 80 వస్తున్నాము. ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం చూడండి. 2ని ఎలా నోట్ చేస్తున్నాం 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్. 12ని ఎలా నోట్ చేస్తున్నాం 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్. 36ని ఎలా నోట్ చేయవచ్చమ్మా 3 క్యూబ్ 27. 3 స్క్వేర్ 9. 27 ప్లస్ 9 36. 4 క్యూబ్ 64 ప్లస్ 4 స్క్వేర్ 16. సో ఈ ఫామ్లో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 5 క్యూబ్ 125. 5 స్క్వేర్ 25. 125 ప్లస్ 25 150. రీజన్ వచ్చేసి ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వేర్. రీజన్ వచ్చేసి ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఫాలో అవుతున్నాము. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒక క్యూబ్ నెంబర్ ఒక స్క్వేర్ నెంబర్ యాడ్ చేస్తే ఈ నెంబర్స్ వస్తాయి. కాబట్టి ఈ నెంబర్స్ మనం డైరెక్ట్గా అయినా బై హార్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఈ నెంబర్స్ వచ్చినప్పుడు ఈ ఆన్సర్ తప్పితే వేరే ఆన్సర్ రావడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ 1 క్యూబ్ మైనస్ 1 స్క్వేర్ అంటే ప్లస్ ప్లేస్లో మైనస్ తీసుకుంటున్నారమ్మా. 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్. 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్. 4 క్యూబ్ మైనస్ 4 స్క్వేర్ అమ్మ. కాబట్టి ఇదే ప్రాబ్లంకి ప్లస్ ప్లేస్లో మైనస్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం చూడండి. 0ని ఎలా నోట్ చేశారు 1 క్యూబ్ 1. 1 స్క్వేర్ ఆల్సో 1. 1 మైనస్ 1 0. 2 క్యూబ్ వాల్యూ 8 వస్తుందమ్మా. 2 క్యూబ్ 8. 2 స్క్వేర్ 4. 8 మైనస్ 4 4. 3 క్యూబ్ 27. 3 స్క్వేర్ 9. 27 మైనస్ 9 18. నెక్స్ట్ 4 క్యూబ్ 64. 64 మైనస్ 16 48 వస్తుందమ్మా. నెక్స్ట్ 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్. 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్ అంటే 125 మైనస్ 25 మీన్స్ 100. రీజన్ ఏం నోట్ చేస్తున్నామమ్మా ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ స్క్వేర్. ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ స్క్వేర్ అనేది నోట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం కాంబినేషన్ అంటే కొత్తగా నేర్చుకునే పాయింట్స్ ఏం లేవమ్మా. ఇచ్చిన వర్గాలకి లేదా గణాలకి స్క్వేర్స్కి లేదా గణాలకు వచ్చేసి 1 యాడ్ చేయడం 1 సబ్ట్రాక్ట్ చేయడం ప్లస్ n యాడ్ చేయడం మైనస్ n సబ్ట్రాక్ట్ చేయడం. తర్వాత లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వేర్ అండ్ ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ స్క్వేర్. ఇంతటితో మనకి కాంబినేషన్స్ అనేది క్లియర్ అయిపోతున్నాయమ్మా. నెక్స్ట్ వచ్చేసి మనం ఆపరేషన్స్కి వెళ్తున్నాము. ఆపరేషన్స్కి